రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. చిన్న చిన్న పోరగాండ్లకు ఏం తెలివి ఉంటుంది అనుకుంటాం, కానీ పెద్ద పెద్ద ఆలోచనల కంటే పదింతలు ఎక్కువనే ఆలోచిస్తుర్రు. ఇప్పుడు పోరలు కొంతమంది పిల్లలు టెక్నాలజీ వల్ల చెడిపోతుర్రు, ఇంకా కొంతమంది బుద్ధులు నేర్చుకుంటుర్రు. అయినా చిన్న పోరగాళ్ళు చేసే పని ఏముంటుంది? పొద్దువేళ లేవాలే, బడికి పోవాలి, టీచర్ చెప్పింది తినాలి, ఎగ్జాములు రాయాలి, మూతమంతసేపు గ్రౌండ్లో ఆడుకోవాలి, ఇంటికి రావాలి, హోంవర్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇంత బుక్కెట్ తిని బజ్జుకొని మళ్ళీ పొద్దుగాల బడికి పోవాలి. ఇంతే అనుకుంటాం, కానీ ఈ తమ్ముడు చూడుండ్రి ఏం చేసిండ్రో. బుడ్డ పోరగాళ్ళంటే చదువుకొని స్కూల్కి పోతారు, హోంవర్క్ చేసుకుంటారు, రాసుకుంటారు, ఆడతారు, పాడతారు, ఇంత రాత్రికి బుక్కడంతా తిని పండుకొని మళ్ళీ పొద్దుగల బడికి పోవాల్సిందే. కానీ ఇగో గీ తమ్మిని ఉపాయము ఎంత తెలివి ఉన్నదో చూడుండ్రి ఒక పారి. అరే పెద్ద పెద్దోళ్ళ లెక్కనే ఆలోచిస్తున్నట్టుండి ఈ తమ్ముడు, కానీ చాలా మంచి పనే ఇది. ఇగో ఏం చేసిండో ఎరికేనా? అరే సెట్ ఎక్కిండేంది తమ్ముడు, బడికి పోనానికి ఇట్లా సెట్ ఎక్కిండా అనుకుంటుర్లే. కాదుల్లో అసలు ముచ్చట ఏం దొరికేనా చెప్పురా తమ్మి. ఫ్రూట్స్ ఇస్తుంది, గాలి ఇస్తుంది, ఆక్సిజన్, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలా చెట్లు నరకొద్దు. ఇన్నరా? ఆగో తమ్ముని పేరు ఇచ్చేసి అనిరుద్ధు, ఇక ఊరు వచ్చేసి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అట. ఇక ఆ గల్లీలో ఇంత స్ట్రీట్లా రోడ్లు వేస్తుండగా, సీసీ రోడ్లు వేస్తుండగా ఈ చెట్లు అడ్డం వచ్చి ఏడికాడికి పొతం పెట్టే వరకు తమ్మినికి కలుక్కుమన్నట్టుంది పానము. ఇక ఈ తమ్మిని పానం ఊకోక ఇంత చెట్టు ఎక్కి చెట్టు నరకొద్దు, మంచిగా ఫ్రూట్స్ ఇస్తుంది, గాలి, ఆక్సిజను, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటా ఇక చెట్టు ఎక్కి చెట్లు నరకొద్దని అడ్డం పడ్డాడు అన్నట్టు. ఇక ఈ పోరడు ఈ తమ్మి చేస్తున్న పనికి వీళ్ళ నాయన సుత మంచిగా హిమ్మతిచ్చిండు. 8 ఏళ్ల సంధి దాదాపు ఆ చెట్టు మీదనే మంచిగా కంచుళ్ళు పెట్టి నీళ్ళు పోసి పక్షులకు ధూప తీరుస్తురట, ఆకలి తీరుస్తురట ఇత్తనాలు వేసి. ఇక గింత పంచుకున్నారని చెప్పేసి రోడ్లు వేయాలంటే చెట్లు ఖచ్చితంగా నరకాల అవసరం లేదు, వీటితోటి మస్తు ఉపయోగాలు అన్నాయి అనుకుంటా పెద్ద పెద్ద ఆఫీసర్లకే ఎదురవాడి ఆయన చెట్లు నరకకుండా చెట్టు ఎక్కిండు అన్నట్టు. ఇక ఆఖరికి ఎట్టెట్ట చేసిరో తెలియదు, కానీ ఈ తమ్ముడు చేసిన పనికైతే శభాష్రా తమ్మి అనుకుంటే చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు, అందుకనే ఇక రచ్చబండ ముచ్చట్లకైతే పట్టుకొచ్చినాం. మరి చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.